నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా కడుతున్న ఐకానిక్ హైకోర్ట్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే ఈ యొక్క హైకోర్ట్ మీద అప్డేట్ ఇచ్చి గత 9 డేస్ అయితే అవుతుందండి. అప్పటికిప్పుడు అసలు వర్క్ చేంజెస్ ఏ విధంగా జరిగాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా చూపిస్తాను. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరిక్కడ ఏదైతే డిజైన్ చూస్తున్నారో ఇదేనండి. మన అమరావతి క్యాపిటల్‌లో హైకోర్ట్ గనుక కంప్లీట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే ఈ యొక్క హైకోర్ట్‌ననేది నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించి ఏందంటే ఫౌండేషన్‌లో 4 వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం ఫ్లోర్‌లు 16 అయితే కంప్లీట్ అవ్వాలి. ప్రస్తుతం పాత వాటితో కలుపుకొని 15 అయితే కంప్లీట్ అయ్యున్నాయండి. ప్రస్తుతం ఏందంటే, ఇప్పుడు ఆ యొక్క హైకోర్ట్ వర్క్స్ స్టార్ట్ అయ్యి కొత్తగా 12 ఫ్లోర్‌లయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇదివరకు ఎప్పుడైతే ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించి ఫౌండేషన్ పడ్డదో, అప్పుడు 3 అయితే కంప్లీట్ చేసుకోమన్నారనమాట. అలాగే మీరు చుట్టూ చూడొచ్చనమాట. పైనంతా కూడా కొన్ని లారీల కొద్దీ ఇసుకైతే అన్‌లోడ్ అయితే చేసి పెట్టుకోనున్నారు. ఆ ఇసుకనంతా కూడా ఇక్కడైతే చదునైతే చేయబోతున్నారండి. అలాగే ఏదైతే ఈ యొక్క 4 కంప్లీట్ అయ్యున్నాయో, వాటి మీదంతా కూడా ప్రస్తుతం రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుపుకుంటూ వస్తున్నారు. ఒక గోడలాగా జరుపుకుంటూ చుట్టూ కూడా షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ, ఇలా ఫ్లోర్ అయితే లేపుకుంటూ రావడం జరుగుతుంది. దాదాపుగా 1048,00,00,000తో ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క హైకోర్ట్‌ననేది నిర్మించడం జరుగుతుందండి. ఈ యొక్క హైకోర్ట్ అనేది ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్‌లో అయితే కట్టడం జరుగుతుంది. చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ మీరు ఏదైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చూస్తున్నారో, దీని కింద ఆల్రెడీ పాత కోర్ ఇందాక చెప్పాను గదా! ఎప్పుడైతే ఈ యొక్క హైకోర్ట్ ఫౌండేషన్ పడ్డదో, అప్పుడు 3 కోర్‌లయితే కంప్లీట్ అయ్యున్నాయండి. వాటేంటంటే దాదాపుగా 6, 7 ఇయర్స్ పాటు వాటర్‌లోనే ఉంటాయి గదా! అందువల్ల ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వరకు మొత్తం ఆ కోర్ మీదున్న ఐరన్ రాడ్స్ అవన్నీ గూడా రిమూవ్ చేసేసి, ఇప్పుడు కొత్తగా ఒక 80% అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసారండి. ఇంకొక 20% దీని మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత కాంక్రీట్‌తో ఫిల్ చేసుకొని ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. చూడండి ఏ విధంగా జరుపుకుంటూ వస్తున్నారో. ఇదివరకు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఒక 50% అయితే కంప్లీట్ అయ్యండే. చూడండి. ఇలా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని పైన కాంక్రీట్‌తో ఫిల్ చేసుకొని ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఒక రకంగా ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అనమాట. అలాగే ఇక్కడ ఏదైతే ఫ్లోర్ కంప్లీట్ అయ్యిందో ఇక్కడ కొంతవరకు గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఫ్లోర్ లేపుకోవడానికి పిల్లర్స్ అనేటివి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అలాగే షట్టర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని చాలా మటుకు ఒక ఫ్లోర్ వరకు కూడా హైట్ అయితే పెంచుకోమన్నారు చూడొచ్చు. దాన్ని మించి కూడా ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. గత వీడియోలో గ్రౌండ్ లెవెల్ వరకే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకొని కొంతవరకు పిల్లర్స్ అది కాంక్రీట్‌ది అయితే పోసుకోండే గోడలాగా. ఇప్పుడు అంతకు మించి హైట్ పెంచుకుంటూ మళ్ళీ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా చేసుకోవడం జరుగుతుందండి. ఇది కొత్తగా కంప్లీట్ చేసుకున్న ఫ్లోర్ అనమాట. మొత్తం 3 ఫ్లోర్‌లు గదా పాతవి. ఇందాక చూసింది రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్‌ది. అలాగే మరలా ఫస్ట్ ఫ్లోర్ ఉంది చూడండి. అది కూడా రీసెంట్‌గానే ఫ్లోర్ మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అక్కడ కూడా ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఒక గోడలాగా చేసుకుంటూ షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోమన్నారు చూడండి. ఇప్పుడు మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ అలాగా హైట్ అయితే పెంచుకుంటారనమాట బిల్డింగ్‌నైతే. వర్క్ అనేది ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించి అయితే చాలా బాగా జరుగుతుందండి. అలాగే ఇప్పుడు 15 అయితే కంప్లీట్ అయ్యున్నాయని చెప్పాను గదా! పాత వాటితో పాటు 15వది దీని పక్కనే స్పేస్ ఉంది చూడండి. ఆ స్థలంలో అయితే కట్టుకోవాలనమాట. అక్కడంతా కూడా మట్టి అవన్నీ కూడా క్లీన్ చేసుకొని సో, ఆ యొక్క 16వ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ 3 ఏదైతే పాతవున్నాయో అవి కంప్లీట్ అయిన తర్వాత ప్రస్తుతం అయితే ఒకటైతే కంప్లీట్ అయిపోయింది 100%. మరో దానికి 80% ఒక రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితున్నాయి. ఇంకో దానికంతా కూడా పైనంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏదైతే కంప్లీట్ అయ్యి ఉంటాయో అవన్నీ కూడా క్లియర్‌గా రిమూవ్ చేసేసారనమాట. ఆ యొక్క ఫ్లోర్ గనుక కంప్లీట్ అయితే ఈ ప్లేస్‌లో 16వదైతే క్లియర్ చేసుకోవాలనమాట. ఆ 3 గనుక కంప్లీట్ అయితే 16వ దానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారండి. అది గనుక కంప్లీట్ అయితే టోటల్ 16 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంక అక్కడి నుంచి ప్రతి దగ్గర కూడా మనకు ప్రతి ఫ్లోర్ మీద బిల్డింగ్ హైట్ అయితే పెరుగుతూ వెళ్తుంది. చూడొచ్చు. అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏదైతే కంప్లీట్ అయ్యి ఉంటాయో అవన్నీ కూడా రిమూవ్ చేసేసి అలాగే సైడ్ కొంతవరకు కూడా రిమూవ్ చేస్తున్నారనమాట. ఏదైతే ఈ ఫ్లోర్ కంప్లీట్ అయిందో అదంతా కూడా సైడ్ కూడా కొంతవరకు రిమూవ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. మనకేంటంటే ఒక్కొక్క ఫ్లోర్ నిర్మించుకోవడానికి ఆ ప్లేస్ అంతా కూడా క్లియర్ చేసుకొని కింద వాటర్ ప్రూఫ్ షీట్స్ చేసుకొని తర్వాత రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు ఒక బెడ్‌లాగా. అలా చేసుకొని ఆ యొక్క కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆ విధంగా మొత్తం ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి 16 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు పాత వాటితో కలుపుకొని 15 అయితే కంప్లీట్ అయిందనమాట. 16వది గనక కంప్లీట్ అయితే
ఇంకా ప్రాపర్ బిల్డింగ్ హైట్ అయితే చూడొచ్చు. అలాగే కొన్ని ఫ్లోర్ల దగ్గర కూడా బిల్డింగ్ హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని కొంతవరకు కాంక్రీట్‌తో కూడా వర్క్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ నుంచి చూడొచ్చండి విజువల్స్ ఎలా ఉన్నాయో. అవన్నీ కూడా ఫోర్స్, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఎలా కంప్లీట్ చేసుకున్న ఉన్నాయో. సో, ప్రస్తుతం మీరు అటు సైడ్ చూస్తున్నదంతా కూడా ఇసుకండి. కొన్ని లారీల కొద్ది ఇసుకైతే ఇక్కడైతే అన్‌లోడ్ చేసైతే పెట్టున్నారు. ఇదేంటంటే మనకు ఈ యొక్క ఐరన్ రాడ్స్ కటింగ్ చేసుకోవడానికి, కొలతలు వేసుకోవడానికి వాటి కోసం అనమాట ఇవన్నీ కూడా. చూడొచ్చు ఇటు సైడ్ ఇంతా. ఇవన్నీ కూడా ఐరన్ కటింగ్స్ అనమాట. ఇవెందుకంటే ఇప్పుడు మనకు ఏదైతే పాత పోర్లు రీసెంట్‌గా మనకు అప్పుడు ఏదైతే ఫౌండేషన్ స్టార్ట్ ఈ యొక్క హైకోర్టు సంబంధించి ఫౌండేషన్ వేశారో అప్పుడు మనకు 3 రాఫ్టింగ్‌లు అయితే కంప్లీట్ అయ్యున్నాయన్నమాట ఫోర్స్ అయితే. అందులో మనకు పాతవి 3 అయితే ఉన్నాయి కదా! ఆ మూడిటి మీద ఏందంటే ఇప్పుడు కొత్తగా రీఇన్ఫోర్స్‌మెంట్ చేసుకొని వాటి మీదైతే కాంక్రీట్‌తో 4 అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రెండవ దానికైతే ఇటు సైడ్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. రిమైనింగ్ 20% కంప్లీట్ అయితే ఇంకా వీటి మీద కాంక్రీట్‌తో 4 అయితే కంప్లీట్ చేసుకుంటారు. అలాగే మనకు మీరు చూసుకోవచ్చండి మిడిల్‌లో ఉన్నది అటు సైడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఒక ఫ్లోర్ లాగా పిల్లర్స్ అయితే లేపేస్తున్నారనమాట. ఇదివరకు వీడియోలో చూపించినప్పుడు కొంతవరకు కాంక్రీట్ అయితే పోస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు హైట్ పెంచుకొని చూడండి ఏ హైట్లో రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయో చూడొచ్చు. ఇది కూడా మనకు రీసెంట్గా కంప్లీట్ చేస్తున్న ఫోర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు సైడ్ అంతా కూడా ఈ యొక్క ఏదైతే పోర్లు కంప్లీట్ అయి ఉన్నాయో వాటి మీద అంతా కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చేసుకొని షటర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని కాంక్రీట్తో అలాగే ఫ్లోర్స్ అయితే పెంచుకుంటూ వెళ్తారు. కొన్ని పదుల సంఖ్యలో లారీల్లో అయితే ఇసుక అయితే అన్లోడ్ చేసి అయితే పెట్టుకున్నారు. చూడండి ఒకవైపు ఇంకా ఈ యొక్క 3 పోర్లు కనుక కంప్లీట్ అయిపోతే మొత్తం 15 అయితే కంప్లీట్ అయిపోతుంది. 16వది ఫ్రంట్ సైడ్ అయితే ఉందన్నమాట. ఆ సైడ్ అయితే 4 అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడంతా చూడొచ్చు ఐరన్ రాడ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఒక్కొక్క ఐరన్ రాడ్ చాలా హెవీగా ఉందన్నమాట. దాదాపుగా ఇద్దరు ముగ్గురు పట్టుకెళ్లాల్సి ఉంటుంది ఐరన్ రాడ్స్ మొత్తం. కటింగ్ అంతా కూడా ఈ ప్లేస్లో అయితే జరుగుతాయి. ప్రస్తుతం ఉన్న పాత్ 4 మీద ఏదైతే ఈ యొక్క రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయో వాటి కోసం అనమాట ఈ కటింగ్స్ అన్నీ కూడా. అది కంప్లీట్ అయిపోతే పాతవన్నీ 3 కనుక కంప్లీట్ అయిపోతే ఇంకా 16వ దానికి అయితే 4 అయితే కంప్లీట్ చేసుకుంటారు. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకు ఫ్లోర్కి సంబంధించిన వర్క్స్ అయితే చూడొచ్చు అనమాట. ఆల్రెడీ కొన్నిటి ఫ్లోర్ దగ్గర అయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా హైట్ పెరిగింది ఏంటనేది కూడా. ప్రస్తుతం ఉన్న హైకోర్టు పక్కనే ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు అనేది కట్టడం జరుగుతుంది. దాదాపుగా 1048 కోట్లతో ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. సో ఈ విధంగా పెట్టుకొని ఏంటంటే కొలతలు వేసుకొని వాళ్ళు ఎక్కడ కావాలో అక్కడ మిషన్ త్రూ కటింగ్ అయితే చేసుకుంటారు అనమాట. జస్ట్ ఆ మిషన్ త్రూ అలా వెళ్ళగానే అలా మిషన్ పెట్టగానే జప్పని కట్టిపోతుందండి ఎంత పెద్ద ఐరన్ రాడ్స్ అయినా కూడా. అన్నీ కూడా కంప్లీట్ అయితే వర్క్స్ అనేది ఎక్కడ ఆగడం లేదండి. ఒక పాత పోర్ల మీద రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్తో పాటు ఏదైతే పోర్లు కంప్లీట్ అయినాయో అక్కడంతా కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ సర్వేగా తెచ్చి అంటే హైట్ పెంచుకుంటున్నారు అనమాట రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్. అలా పెంచుకున్న తర్వాత ఆ విధంగా షటర్స్ అవి క్లోజ్ చేసుకొని మిడిల్లో ఇన్స్టాల్ చేసుకొని మిడిల్లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచేసుకుంటున్నారు. అది చాలా మటుకు హైట్ అయితే పెరిగిపోయింది అటు సైడ్ అంతా కూడా. క్లోజ్డ్గా ఫెన్సింగ్ లాగా అయితే నిర్మించేసుకున్నారు ఈ ప్లేస్ అంతా కూడా. ఇదివరకు ఏంటంటే మనకి ఈ ప్లేస్లో ఇక్కడ వర్క్ చేసే ఆఫీసర్స్ కోసం కంటైనర్లు అయితే పెట్టున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తారు. ఇటు సైడ్ కూడా కొన్నిటికి రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి హైట్కి. సో ఎక్కువ మనకు కాంక్రీటు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఐరన్ రాడ్స్ మీద ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది.